హలో అండి అందరికీ. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాం ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో. అయితే మేమైతే అక్కడికి వచ్చినాం. తను ఎట్లా రెడీ అయితే చేసిందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి రవ్వతో అయితే స్వీట్ అయితే చేసిళ్ళు. రవ్వ కొంచెం పాలు షుగర్ అయితే వేసి స్వీట్ అయితే చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బనానా తమలపాకులు అట్లనే సోమ్ ప్యాకెట్లు ఇవి అయితే వాయనం ఇద్దామని చెప్పి రెడీ చేసిండ్రు. ఇక్కడైతే అమ్మవారికి ఒక శారీ బ్లౌజు కొబ్బరి పోక ఖర్జూర ఫ్లవర్స్ అయితే పెట్టింది. చూసిల్లా సింపుల్గా ఉన్న ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేసిందో. ఇక్కడ 5 దీపాలు పెట్టి వత్తులు అయితే వేసింది. ఇట్లా కలశం అయితే పెట్టుకుంటాం మేము. తర్వాత ఇక్కడ వచ్చేసి కుంకుమ పసుపు వాటర్ అందులో ఒక ఫ్లవర్ అయితే వేసింది. అమ్మవారిని చూసారా ఎంత బాగుందో అసలు. అయితే ఈసారి అయితే మాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అయితే వీలవ్వలేదు. మా అత్తయ్య అయితే చనిపోయింది. సో నేను చేసుకోవట్లేము ఈసారి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఓవైపు ఈ ఇయర్లో ఆమె లేదని చెప్పి అట్లనే అమ్మవారి పూజ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటివరకు ఏదైతే కోరుకున్నానో ప్రతిదీ నాకు ఈ వరలక్ష్మి తల్లి అయితే ఇచ్చింది. నాకు చాలా అంటే చాలా ఇష్టం, నమ్మకం, నా ధైర్యమే ఈ తల్లి. అట్లనే ఇక్కడ అమ్మవారి కోసం కొన్ని స్వీట్స్ అయితే తీసుకొస్తే నేను ప్లేట్లో అయితే సర్దుతున్నాను. తప్పుగా అయితే అనుకోకండి. ఇక్కడ ప్లేట్లో అయితే సదిరిచ్చేసినాం. కొన్ని ఫ్లవర్స్ ఉండే అవి కూడా అల్లేసినాము. ఇక్కడ నీట్గా అయితే పెట్టుకున్నా. మస్తు చాలా అంటే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి నాకు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నా. ఓ వైపు మా అత్తయ్య లేదని చెప్పి అట్లనే ఈ అమ్మవారి వ్రతం కూడా చేసుకోకుండా అయిపోయింది అని 2 విధాలుగా నాకు చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. అందుకే నా ఫేస్ ఇక్కడ డల్ అంటే డల్గా అయితే పెట్టుకొని కూర్చున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బెల్లంతో చేసిన స్వీటు. ఇక ఆమె ఒక్కతే, ఆమె వర్క్ వెళ్ళి అయితే వచ్చేసరికి ఆమెకు వీలవ్వదు. కొంచెం ఇంట్లో వండడానికి ఆమెకు వీలు లేదని చెప్పి ఇట్లా అయితే కొనుక్కొచ్చి ఇచ్చింది. మేమైతే సర్దేసి ఇచ్చినాం. ఇక ఆ తర్వాత ఆమె వాటర్ జల్లుకొని అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తుంది. పల్లి పట్టి కూడా పెడతారా అంటే ఇష్టం. ఇక ఉన్న స్వీట్స్ అయితే కొనుక్కొచ్చుకొని తనకు తోచినట్టుగా అయితే తను చేసుకుంది. ఇక నాకు అసలు మస్తు బాధ అంటే బాధ అనిపిస్తుంది ఈరోజు. ఇక్కడైతే మంచిగా నీట్గా ప్లేట్లో అయితే స్వీట్స్ అవన్నీ ఒక ప్లేట్లో అయితే చక్కగా పెట్టేసి అయితే ఇచ్చేసిన నేను. ఆ తర్వాత ఇక్కడ ఏమో మా బాబాయ్ అయితే అమ్మవారి కోసం పరవాన్నం, మేము బెల్లన్నం అంటాం, బెల్లన్నం అయితే ఇక్కడ చేస్తున్నాడు. బెల్లన్నంలో బెల్లం పాలు అన్నం అయితే వేసి తయారు చేస్తున్నారు. మా బాబాయ్ మా పిన్నికి మస్తు హెల్ప్ అయితే చేస్తాడు వర్క్లో. ఇక్కడ వచ్చేసి తను ఇక్కడ తోరణాలు కంకణాలు అయితే తయారు చేస్తుంది. మేము ఇట్లా వైట్ దారంతో కట్టుకొని పసుపు అయితే రాసి మంచిగా ఇట్లా చేసి వచ్చిన వాళ్ళు ఫస్ట్ తను పూజ స్టార్ట్ చేసే ముందు తనైతే ఒక కంకణం అయితే కట్టుకుంటుంది. అట్లనే వచ్చిన వాళ్ళకు కూడా కంకణాలు అయితే కట్టేస్తుంది. దానికోసం అని చెప్పి ప్రిపేర్ అయితే చేస్తుంది. పూజ ఎలాగో చేయం, కనీసం దగ్గర నుంచి అయినా చూద్దామని చెప్పి నేనైతే అక్కడికైతే వెళ్ళిన. ఇక్కడ కలశానికి అయితే ఫస్ట్ కంకణం అయితే కడుతుంది మా పిన్ని. నెక్స్ట్ అక్కడ గణపతి దగ్గర కూడా ఒక కంకణం అయితే పెట్టేసింది. ఎంత బాగుంది కదండి. సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది. అమ్మవారు నిండుగా అయితే కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ అయితే గణపతి దగ్గర అయితే పెట్టింది ఒక కంకణము. ఆ తర్వాత చూసారా ఎంత బాగుందో కదా అసలు. ఇక్కడైతే ప్లేట్లలో ఇవన్నీ అయితే సెట్ చేసుకుంది తను. చాలా చూడ్డానికి చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా సహస్ర స్నికిత అయితే వచ్చిళ్ళు. వాళ్ళ డ్రెస్సులు చూసి నేను షాక్. డ్రెస్ కాస్ట్ అంటే 350 అట. ఇది గోదావరిఖనిలో బండి పైన అయితే అమ్ముతున్నారట. బాగుంది కదా, 350కి ఏమొస్తుందండి. ఇక్కడ మా బాబాయ్ అయితే మా పిన్నికి కంకణం అయితే కడుతున్నాడు. ఇక ఈమె కంకణం కట్టుకొని ఇక నెక్స్ట్ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపాలు అయితే ముట్టిస్తుంది. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ దీపాలు అయితే ముట్టిస్తుంది. దీపాలు ముట్టించిన తర్వాత వాయనాలు అవన్నీ ఇస్తారన్నమాట. ఇదైతే ఫస్ట్ కంప్లీట్ అయితే చేస్తారు. ఈమె అమ్మవారి రూపు అయితే తీసుకొచ్చుకోదు, 1 రూపీ కాయిన్ తోటి అయితే చేస్తుంది. మేము డిఫరెంట్గా చేస్తాం, ఆడపడుచు డిఫరెంట్గా చేస్తుంది. తనకు తోచినట్టు తను చేస్తుంది, మాకు తోచినట్టు మేము చేసుకుంటాము. ఎవరికి తోచిన విధంగా అయితే వాళ్ళమైతే చేసుకుంటాము.
ఇక్కడ చూసారా ఎంత బాగుందో కదా అమ్మవారు. నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా ఈరోజు తల్లిని. ఇక్కడ పూజ అయితే కంప్లీట్గా వచ్చింది. నెక్స్ట్ అగరొత్తులు అయితే వెలిగిస్తుంది. మేమైతే పూజ చేశాక బుక్ అయితే చదువుకుంటాం. ఆ బుక్ చదువుకుంటుంటే అసలు అమ్మవారి వ్రత కథ చదువుతుంటే ఒళ్ళంతా గూస్ బంప్స్ అయితే వస్తాయి నాకైతే. అంత చక్కగా అనిపిస్తుంది. ఒక ఇక బుక్ చదువుతుంటేనే మంచిగా మనకు వ్రతకథ మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయితే చేసుకుంది. కొబ్బరికాయ కొట్టడం అయితే ఒకటే ఉంది ఫైనల్గా. అమ్మవారిని అయితే మొక్కుకుంటుంది. అదే ఎవరికి తోచినట్టు వాళ్ళు అయితే చేస్తారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కోసం అయితే చూస్తుంది మా పిన్ని. పిన్ని అనే పిలుస్తాం ఆడపడుచు నేను. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే కంప్లీట్ అయితే అయింది. వాటర్ అయితే పట్టేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ పూజ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయితే ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ వాయనాలు అయితే ఇవ్వాలి ముత్తైదులను పిలిచి. నెక్స్ట్ వీడియో అయితే నేను చూపిస్తా. నెక్స్ట్ ముత్తైదులను అయితే పిలిచింది తను. ఫస్ట్ కంకణం అయితే ఇట్లా కట్టేసుకొని తర్వాత పసుపు కుంకుమ గంధము కాళ్ళకి పసుపు అంతా రాసి ఆ తర్వాత అయితే వాయనాలు అయితే ఇస్తారు. ఆ వాయనం తీసుకున్న ముత్తైదువులు ఆశీర్వదించి అయితే వెళ్తారు. ఇది ప్రాసెస్. కొంచెం మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెప్పినా కదండి ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి. సో అట్లా ఇక్కడ చిన్నపిల్లలైనా ఎవరైనా రావచ్చు ఇవ్వచ్చు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇక్కడ మా పద్ధతి అయితే ఇట్లనే ఉంటుందండి. మీ సైడ్ మీరు ఎట్లా చేసుకుంటారో వరలక్ష్మి వ్రత కథ అయితే చెప్పండి. అయితే చెప్పడం మర్చిపోయిన ఒక విషయం, ఈరోజు ఫ్రైడేనే. ఎట్లా మాకు ఇప్పుడు చుట్ట అని చెప్పి ఒక ముసలావిడ అయితే బాగా అంటే చాలా ఇన్సల్ట్గా పసుపు కుంకుమ పెడతారా, చనిపోయిన ఇల్లే కదా మీరు అంటే నేనైతే ఏం పూజ చేసుకోలేదు. నాకు తోచినట్టు నేను తల స్నానం చేసినప్పుడు పసుపు కుంకుమ బొట్టు అయితే నేనైతే పెట్టుకున్నా. అందులో తప్పేముందో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏంటి అట్లా పెట్టుకున్నావు, అదేంటి ఇదేంటి అంటే నేను నా ఓన్గా అయితే మనం కనీసం స్నానం చేసినప్పుడు కుంకుమైనా పెట్టుకుంటాం కదండి బొట్టు. మరి ఎందుకు అంతలా ఇన్సల్ట్ చేస్తారో తెలియదు. దేవుడికి దూరంగా సరే దూరంగానే ఉన్నాం మేమైతే. ఏదో అట్లా కుంకుమ పెట్టుకున్నందుకు కూడా అంత తప్పు తీసి మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చలేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఫ్రైడే రోజు పసుపు కుంకుమ బొట్టుతో నిండగానైతే ఉంటారు కదండి. మరి ఆమె ఎందుకు అట్లా ఇన్సల్ట్ చేసిందో నాకు అర్థం కాలేదు. కొందరు ఉంటారండి అలాగా, ఏదో ఒకటి అనాలి, అనడమే వాళ్ళ పని. వాళ్ళ విఘ్నతకి అది వదిలేద్దామని చెప్పి సైలెంట్గా అయితే ఊకున్నాను నేను. ఇంతే అండి. ఇట్లా అయితే ప్రసాదం నెక్స్ట్ ప్లేట్లలో పెట్టి అయితే ఇచ్చింది. ఇక్కడితో వరలక్ష్మి వ్రతం